తెలంగాణ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు మంత్రులు. తెలంగాణ అప్పుల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఆపట్లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన వ్యక్తి ఫామ్ హౌస్ లో ఉన్నాడని విమర్శించారు. దేశంలో ఎలాంటి సమస్యలున్నా కేంద్రం చర్చలతో పరిష్కరించేలా ఆలోచించాలన్నారు. హింస పరిష్కారం కాదన్నారు మంత్రులు. రాష్ట్రం కేంద్రం జోడెడ్లలాగా పనిచేస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రతి గ్రామానికి రోడ్లు ఉండేలా కేంద్రం అనుమతులిచ్చి పనులు పూర్తి చేయాలని కోరారు మంత్రులు. मेरा एक ही रिक्वेस्ट है और जो बाकी का फॉरेस्ट का क्लियरेंस है और बाकी का जो पेंडिंग वर्क है ये हमारा गवर्नमेंट का तरफ से मैं और हमारा इंचार्ज मिनिस्टर हमारा सीएम साहब रेगुलर फॉलो अप करते हुए पूरा चालू कर रहे हैं. आप जो फंड से जो नया रोड से अभी जो नया एमपी जो रिक्वेस्ट करे थे, we are requesting for you. Connectivity is main important to for development every village or every state. That's why we are requesting our Congress party. We are requesting no discrimination. We are all committed to for only development. That's why we are asking more funds for every district across the Telangana, sir. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నక్సలిజాన్ని ప్రోత్సహించలేదన్నారు మంత్రి సీతక్క. కర్రెగుట్టల్లో ఆదివాసీలతో పాటు పోలీసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎలాంటి పరిస్థితులైనా హింసతో కాకుండా శాంతియుతంగా ఎదుర్కోవాలని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో 20 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో పొన్నం ప్రభాకర్ ను కలిశారు ఆర్టీసీ సంఘాల నేతలు. వ్యవసాయ సాగులో మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు పెస్టిసైడ్స్, యూరియా వాడకం తగ్గించాలన్నారు. వికారాబాద్ జిల్లా తరూర్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు. అందుకని మొదటి నుంచి మీరు కూడా ఆపరేషన్ కరెక్ట్ చేయండి అని చెప్పి మంత్రి గారికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పి, ఇందాక ఆరుతాడు అంటున్నారు కదా, ఎప్పుడూ పొలం ఈనపగుళ్ళు పగిలేటప్పుడు తడేయాలి. ఈరోజు ఈనపగుళ్ళు పగులుతుంది భూమి అన్నప్పుడు అక్కడ తడియాలి. అంటే వారం 10 రోజులకు ఒకటి ఇచ్చినా కూడా మన మెరక పంటలకు ఎట్లయితే నీళ్ళు ఇస్తామో అదే పద్ధతిలో మిర్చికి, పొగాకి, మెట్ట పంటలకు ఏ రకంగా వారానికి ఒకసారి తడిస్తామో వరికి కూడా మీరు అట్లా ఇవ్వండి. 70 బస్తాలు పడకపోతే. మామిడికాయలలో కార్బైడ్ వాడకం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రతి పండ్ల మార్కెట్లలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో జీహెచ్ఎంసీ డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ రావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజేశ్వరి తనిఖీలు చేశారు. జాంబాగ్, బాటసింగారం పండ్ల మార్కెట్లను పరిశీలించారు. మోతాదుకు మించి ఎథోఫోన్, ఎథిలీన్ ప్యాకెట్లను పండ్ల పక్వం కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వాటిని సీజ్ చేసి ఆర్పీఎం పరిశీలన కోసం పంపించారు. కార్బైడ్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.